అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న దూడ పేరు ధీరా. ఈ ధీరా గోమాత లక్ష్మికి జన్మించడం జరిగింది. ధీరాకి ఇప్పుడు ఏజ్ 5 months. గోమాత లక్ష్మితో పాటు ధీరా మేత మేయడానికి వెళ్ళినప్పుడు ధీరాగాడు ఎక్కడో తప్పిపోయాడు. అందుకే మా ఊరు పిల్లలు ఇక్కడికి తోలుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళింది? పొలానికి వెళ్ళిందా? ఆవు ఎక్కడికి వెళ్ళింది? భలే పరిగెత్తుకుంటూ వస్తుందా? పెత్తనాలు ఎక్కువైపోయినాయి ధీరాకి. పొడిసిద్ది ఏయ్ కొట్టమాకండమ్మా. ఫ్రెండ్స్, బుడ్డి ధీరా చాలా పెద్ద అయిపోయాడు. చాలా రోజులైంది నేను చూడక. మా విలేజ్కి అయితే వచ్చాను. సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ధీరా అంతకుముందు మొత్తం పాలే తాగేది, ఇక నీళ్ళు అలవాట్లేదు. చాలా పెద్దదైంది. అయాన్ష్ పట్టుకుంటావమ్మా? పడవట్లేదు కదా అక్క ఇప్పుడు? ఫస్ట్ ఇడిచిపెట్టినప్పుడు దగ్గర పోతే పొడిసేది. తిరిగి తిరిగి వాళ్ళ అమ్మమ్మ అంటే అనుపడుతుంది. బలం తగ్గలేదులే కానీ కొంచెం హైట్ పెరిగింది. బాగానే మీద ఉంటాను, బలం కూడా కనపట్టలేదు. బాగుంది. పాలే తింటే ఎప్పుడు గడి తింటుంది. పూల మొక్కలు తింటుంది. మెల్లో ఎన్ని తీసాక బోసుకునేస్తుంది. ధీరానే పూల చెట్లు తింటున్నాడు. అయాన్ష్ బాగుందా ఊరి దగ్గర? ఊరి దగ్గర బాగుందా? పైన కిందైనా ఉండేది? పైన. బాగుంది ధీరా. అయాన్ష్ ఇద్దిని బెల్లం బాగానే తింటుంది. గడ్డి గుప్పెడి నిండా పట్టింది. నిండా ఆకలి అయ్యి ఉంటుంది. పట్టుకుంటావా? ఐన్షు పట్టుకుంటావా? దూడ ఏది? దూడ కందులు పోతాయిరా. ఫ్రెండ్స్, ధీరా అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఫుల్ ఫ్రీడమ్ ధీరాకి. మొత్తం జరుగుతుందిగా ఇల్లు. ఏమున్నాయి లాగాలని. చాలా హైట్ అయింది మంచిగా. 5 నెలలైనా అయినా 10 నెలలు దూడలాగా బలంగా ఉంది మంచిగా. అయ్యి ప్లాస్టిక్ అది తినకూడదు. ఏదైనా వస్తువు ఆడుకునే వస్తువు ఇస్తే. ఫ్రెండ్స్, ధీరాని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ధీరాని చూస్తున్నా. సో బయటికి వెళ్ళాలని చూస్తుంది. ఇప్పుడే వచ్చింది ధీరా. యాక్చువల్గా హైట్ అయిన తర్వాత బయటికి వదిలేయటం జరుగుతుందన్నమాట. గోమాత లక్ష్మితో పాటు ఈ ధీరా గడ్డి మేయటానికి వెళ్తుంది చేనికి. సో ఇప్పుడే
చిన్నపిల్లలందరూ ఈ దీరాన్ని తోలుకొని వచ్చారనమాట ఇంటికి. చూడండి ఎంత బలిష్టంగా ఉందో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ అంత హైట్ పెరిగినప్పటికి కూడా బలం అయితే తగ్గలేదు. మా బాబాయ్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మ కోసం వస్తుందిగా బాని. ఇప్పుడు కూడా పాలు తాగుతుందా? ఆహా. మొక్కలు తినాలని. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మా ఊరైతే వచ్చాను. దీరాని చూడటానికి అయితే వచ్చాను. చాలా రోజులైంది, చాలా పెద్దదైంది, చాలా బలిష్టంగా కూడా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం దీరాని అయితే చూశాను. 2-3 డేస్ నుంచి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు దీరాకి, అందుకే బెల్లం పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం రికవరీ అయింది, మంచిగా బాగుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీరా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. గోమాత లక్ష్మి అలానే దీరా వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. మూగజీవుల వీడియోలు అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడియోలు అప్లోడ్ చేయడము, ఈ దీరాతో స్పెండ్ చేయడము, గోమాత లక్ష్మితో స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది టైమ్. చూడండి, దీరా బెల్లం అయితే తింటుంది.